అయ్యా నమస్కారం. ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరే నీ అబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఆ చూపేంట్రా అడు చూడు. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పిన మాటలు తుంగలో దొక్కి ఈ రోజు న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎన్ని సుమన్లు వచ్చారు? 2. ఓహో, రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. మొత్తం కలిపి 15,000. ఇంకా వాళ్ళ నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద జల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఈ రోజు ప్రశాంతంగా ఫ్లాష్ బ్యాక్. ఈ రోజు ప్రశాంతంగా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఫ్లాష్ బ్యాక్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇది చాలా వింతగా విచిత్రంగా కాదండి, రెగ్యులర్ ఆనవాయితీ గూండాయిజం. ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది, ఇది పోయటము. అవునా, నిజమా? ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. ఈ రోజు మీరు తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవేవీ లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ రోజు బుల్డోస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది నిజం కాదా నేను అడుగుతున్నాను. మీకు కావలసిన వాళ్ళకి డబ్బులు దోచుకొని ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఫ్లాష్ బ్యాక్. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా జనాల్లో బాగా అర్థమైంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఆమె పర్యాటక శాఖ మంత్రి రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయకపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీ కూడా పోయించింది లాస్ట్ లో. మొన్న నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. కోటాను రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడం, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను. మనోసారి మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే ఇక్కడంట ఈ బాబు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంట, రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ. దండం పెట్టి రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని. మరి ఇప్పుడు అయ్యే గడిదినే మాట్లాడిందంటే ఈ రోజు యువత తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ముఖ్యంగా యూత్ పక్కన నిలబడి ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి మేము చేసే పోరాటాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లోకేష్ చేత రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.